ఎప్పుడైతే మనకి బ్యాక్ పెయిన్ అన్నది వస్తారో, మనకి ఫస్ట్ వచ్చే కన్‌ఫ్యూజన్ ఏంటంటే, ఏ డాక్టర్ దగ్గరికెళ్ళాలి? అంటే దీనికి ఆర్థోపెడిషన్ కరెక్టా? దీనికి న్యూరాలజిస్ట్ కరెక్టా? దీనికి న్యూరోసర్జన్ కరెక్టా? అన్న కన్‌ఫ్యూజన్. సో, ఇప్పుడు అసలు మనకి బ్యాక్ పెయిన్ ఎందువల్ల వస్తది? అండ్ ఏ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వటము అన్నది బెస్ట్ సొల్యూషన్ అన్న దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. సో, బ్యాక్ అన్నది మనం మాట్లాడితే దాంట్లో బోన్స్ ఉంటాయి. విచ్ ఆర్ కాల్డ్ వర్టిబ్రా. ఈ వర్టిబ్రా మధ్యలో నుంచి ఒక సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే స్పైనల్ కార్డ్ అనేది ఒక మెయిన్ నరం అన్నది పాస్ అవుతది. దీంట్లో నుంచి పెరిఫెరల్ నర్వ్స్ అంటే బయటికొచ్చే నరాలు కాళ్ళకి గాని, చేతులకి గాని వచ్చే నరాలన్నీ గూడా ఈ స్పైనల్ కార్డ్ నుంచి బయటికొచ్చే దానికి బ్రాంచెస్ మాత్రమే. సో, ఇది బయటికొచ్చే దారి ఎలా ఉంటది అంటే, ఈ వర్టిబ్రా ఏవైతే ఉంటాయో వాటి మధ్యలో కొద్ది గ్యాప్ ఉంటది. ఆ గ్యాప్ నుంచి బయటికి రావటం అనేది జరుగుతది. సో, ఎప్పుడైతే జనరల్లీ బ్యాక్ పెయిన్‌లో మనము మేజర్‌గా 2 రకాలుగా మనం క్లాసిఫై చేయొచ్చు. ఒకటేంటంటే ప్యూర్‌లీ ఓన్లీ బ్యాక్ రీజియన్‌లో వచ్చే పెయిన్ మాత్రమే. రెండోదొచ్చేసి బ్యాక్‌లో పెయిన్ ఉండి, అదే పెయిన్ అన్నది ఇది ఒక లెఫ్ట్ లెగ్‌కో, రైట్ లెగ్‌కో రేడియేట్ అవ్వటం అన్నది జరుగుతది. సో, జనరల్లీ ఏంటి అంటే ఓన్లీ లోవర్ బ్యాక్‌కే లోకలైజ్ అయ్యే పెయిన్ ఏదైతే ఉందో, అది మాత్రము చాలా వరకు నర్వ్ రిలేటెడ్ పెయిన్ అన్నది ఉండదు. ఆ పెయిన్ అన్నది చాలా వరకు బోన్ రిలేటెడ్ గాని, దాని చుట్టూ మజిల్ అన్నది స్పాజమ్‌లోకి పోవటం గాని, వీటి వల్ల వచ్చే పెయిన్ అన్నమాట. ఎప్పుడైతే ఈ పెయిన్ అన్నది ఒక కాలుకి రేడియేట్ అవ్వటం, అంటే నడుము నుంచి కాలు వరకు గూడా మనకి పెయిన్ అన్నది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా, లేకపోతే ఒక కాలులో తిమ్మిర్లు గాని, మంటలు గాని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటే, డెఫినిట్‌గా అక్కడ నడుము దగ్గర ఒక నరం ఒతకపోతుంది అని దాని అర్థం. సో, ఎప్పుడైనా గూడా మనకి నరము ఒతకపోయే అవకాశాలు ఉన్నట్టుగా డౌట్ ఉంటే మాత్రము, దానికి సరైన పర్సన్ అన్నది న్యూరాలజిస్ట్ గాని, న్యూరో సర్జన్‌ని గాని కలవాలి. ఎందుకు అంటే, ఆ నర్వ్ ఎక్కడ ఉతకపోతుంది? దానికి ఎలాంటి వైద్యం? అంటే మనము వైద్యం ఏ విధంగా జేయాలి? తీవ్రత ఎంత ఉంది? దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఈ నర్వ్ కంప్రెషన్ కోసం అన్నది మనము న్యూరాలజిస్ట్‌తో గాని, న్యూరో సర్జన్‌తో గాని డిస్కస్ చేసే అవకాశం అన్నది ఉంటది.